రాయచోటి మండలం కొత్తపేటలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులు తల్లి రమాదేవి, కొడుకు ప్రభు మనోహర్, కూతురు మనత్విగా గుర్తించారు. ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇక అన్నమయ్య జిల్లాలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, అయితే గ్యాస్ సిలిండర్ పేలడానికి గల కారణాలు ఏంటి? ప్రసూన ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో తొగట వీధిలో ఒక రమాదేవి అనే కుటుంబం నివసిస్తుంది. అయితే ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి అయితే రమాదేవి కావచ్చు, రమాదేవికి సంబంధించిన ఇద్దరు పిల్లలు బాబు పాప ఇద్దరు కలిసి అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే అసలు ఇది ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా లేదా ఎవరైనా దీన్ని గ్యాస్ సిలిండర్ పేల్చారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే వేగవంతం చేశారు. అయితే మరోవైపు చూస్తే మంత్రి రాంప్రసాద్ రెడ్డి మృతి సంఘటన తెలుసుకున్న వెనుకంబడి సంఘటనా స్థలానికి చేరుకొని అసలు సంఘటన ఎలా జరిగిందనే కోణంలో పోలీసులకు అయితే విచారణ ఆదేశించారు. అయితే ఈ విచారణలో ఇంతవరకు అసలు రమాదేవి కుటుంబ సభ్యులకి ఏమన్నా తగాదాలు ఉన్నాయా లేదా వారి కుటుంబ సభ్యుల్లో వేరే వారితో ఏమన్నా శత్రుత్వం ఉందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారు. మరోవైపు అయితే రమాదేవి భర్త అయితే బతుకుతూరు రీత్యా ఇతర దేశాల్లో కోవిడ్లో బతుకుతీరు రీత్యా వెళ్ళినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఈ సంఘటన విషయం రమాదేవి భర్తకైతే పోలీసులు సమాచారం అందించారు. అయితే ఏది ఏమైనా కూడా అసలు ఇది ప్రమాదమా లేదా వేరే ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం రైట్ మధు, థ్యాంక్ యూ. వదినా